వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం డిఎడ్కి సంబంధించి సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ మీడియంలో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పేపర్ వైజ్గా చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ 3 పేపర్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 4th పేపర్, పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్. ఇంగ్లీష్ యొక్క బోధనని ప్రైమరీ లెవెల్లో ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తామనేది ఈ పేపర్కి సంబంధించి. అయితే ఈ పేపర్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ లేదా పాయింట్స్ వైడ్గా మనం గమనించినట్లయితే, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వ్యక్తులకైతే సెంటెన్స్ ఫార్ములేషన్ కానీ లేదా ఇంపార్టెంట్ ఓన్గా రాయటం అనేది ఈజీ అవుతుంది. బట్ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకైతే సెంటెన్స్ ఫార్ములేషన్ కానీ తెలుగులో రాసినట్లు ఇంగ్లీష్లో ఫార్మేషన్ చేయడం అనేది కొంచెం కష్టమై ఉండొచ్చు. అయితే మనకున్నటువంటి 1 వీక్ తక్కువ పీరియడ్లో ఈ పేపర్లో నేను ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు ప్రాథమికంగా వీటి మీద ఫోకస్ చేసినట్లయితే మినిమం చాప్టర్కి వచ్చేసరికి 2 లేదా 3 క్వశ్చన్సే ఇవ్వటం జరిగింది. వాటి మీద ఫోకస్ చేస్తూ మీరు ఇంపార్టెంట్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద అండర్లైన్ చేసుకుంటూ పాయింట్స్ని జాగ్రత్తగా రాసుకున్నట్లయితే మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా డిజైన్ చేసామంటే, ఒక యూనిట్ లేదంటే ఒక చాప్టరు దేన్ని బేస్ చేసుకుంటుంది, లేదంటే వేటి మీద ఫోకస్ అయ్యి ఒక యూనిట్గా చెప్పబడిందో దాని మీదే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి ప్రాథమికంగా మీరు నేర్చుకోండి. తర్వాత ఒకవేళ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా అదనంగా ఏమైనా క్వశ్చన్స్ వచ్చినట్లయితే వీటిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మీరు ఎగ్జామ్లో రాసినట్లయితే మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాయండి. మీరు చదువుకున్నారు, యూనిట్కి వచ్చేసరికి ఒక 3 or 4 క్వశ్చన్స్ చదువుకున్నారు అనుకుందాం. అవి కాకుండా వేరే వచ్చాయి. మీరు చదువుకున్నటువంటి వాటిలో ఇంపార్టెంట్ అంటే ఆ క్వశ్చన్కి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉందో అవి ఖచ్చితంగా రాసినట్లయితే మీరు మంచి మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంది. నేను టిప్స్ మీద హౌ టు ప్రజెంటేషన్ మీద ఒక క్లాస్ చెప్పినప్పుడు దానిలో ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాను ఈ విషయాలన్నిటిని కూడా. మీరు ఓన్గా ఎంతో కొంత రాయగలగాలి. ఫస్ట్ తెలుగు అయితే రాయగలిగాము, కానీ ఇంగ్లీష్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఫోకస్ చేసినటువంటి వాటి మీద పర్ఫెక్ట్గా ఉండండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ తీసుకున్నారనుకోండి, యూనిట్లో 2 or 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చామనుకుందాం. ఆ 2-3 క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఒకవేళ 2 or 3 క్వశ్చన్స్ లేదా 4 క్వశ్చన్స్ మీరు రాలేదు అని అనుకోండి, మీరు నేర్చుకున్నటువంటి వాటిలో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా రాయండి. అప్పుడు మీరు మంచి మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈరోజే నెక్స్ట్ 5th పేపర్ తర్వాత 6th పేపర్కి వచ్చేసరికి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి, ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ వీడియోస్ని షేర్ చేయండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాప్టర్ 1లో మనం ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా చూస్తూ ఉన్నాం. బిఫోర్ మనం చెప్పినట్లుగానే యూనిట్కి వచ్చేసరికి మినిమం 2 or 3 క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాయడానికి ఎక్కువ అవకాశం ఉంది. చాప్టర్ 1లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ లెర్నింగ్ అట్ ద ఎలిమెంటరీ లెవెల్. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉన్నటువంటి అడ్డంకులు విద్యార్థులు ఏంటనేది మనం క్వశ్చన్ నెంబర్ 1 చూస్తాం. తర్వాత సెకండ్కి వచ్చేసరికి ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ప్రెస్టేజ్ అండ్ పవర్. ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ప్రెస్టేజ్ అండ్ పవర్ డిస్కస్. దీని మీద కాన్సెప్ట్ రాయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి, వాట్ ఆర్ ద సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. ప్రాథమిక విద్యలో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, సో వాటి యొక్క వాటి ఆటంకం ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన ప్రైమరీ లెవెల్లో ఉన్న అడ్డంకుల గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 క్వశ్చన్స్ మనకి పేపర్ 4లో
చాప్టర్ 1లో చూస్తాం. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ప్రతి యూనిట్కి వచ్చేసి సెలెక్టెడ్గా 2 or 3 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు తక్కువ టైం ఉంది కాబట్టి. సో మనం సెలెక్టెడ్ చేసుకొని ఇంపార్టెంట్ ఆ పాయింట్స్ని జాగ్రత్తగా నోట్ చేసుకొని మనకు ఒకవేళ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అడిగితే ఓకే, ఒకవేళ ఈ క్వశ్చన్స్ కాకుండా ఓన్గా ఏదైనా అడిగినట్లయితే దానికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్సే చూసుకొని వీటిలో ఉన్నటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని క్వశ్చన్స్గా రాసేయండి. నెక్స్ట్ మనం చాప్టర్ 2 చూద్దాం. నెక్స్ట్ మనం చాప్టర్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ యూజ్డ్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్. డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ యూజ్డ్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్. సో ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ఎట్లా బోధిస్తాం అనేది మనం ఫస్ట్ క్వశ్చన్లో చూస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ పర్ NCF 2005 అండ్ SCF 2011. ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ని ఏ విధంగా బోధించాలనేది NCF 2005, SCF ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి షార్ట్ ఆన్సర్స్ లేదంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్గా అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. తర్వాత ప్రైమరీ ఇంగ్లీష్లో NCF 2005 ఆర్ SCF 2011ని ఏ విధంగా అంటే ఎట్లా వాళ్ళు ఇంగ్లీష్ సబ్జెక్ట్ని గైడ్ చేశారనేది సెకండ్ మన క్వశ్చన్గా చూస్తాం. నెక్స్ట్ మనం చాప్టర్ 3లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లిమిటేషన్స్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, సజెస్టోపీడియా, సైలెంట్ వే. సో ఇది మన థర్డ్ చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. వీటిలో ఏవైనా సరే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ కూడా వీటిలో ఏవైనా కంపల్సరీగా ఒక 2 లేదంటే 3 షార్ట్ ఆన్సర్స్ అడుగుతాడు. ఒకవేళ అట్లా కాని పక్షంలో ఈ కాన్సెప్ట్స్ నుంచి ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతాడు ఫ్రెండ్స్. ఇది చాప్టర్ 3లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ చాప్టర్ 4లో చూద్దాం. మనం చాప్టర్ 4లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రీ రీడింగ్ అండ్ పోస్ట్ రీడింగ్. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రీ రీడింగ్ అండ్ పోస్ట్ రీడింగ్ అంటే టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ని మనం రీడ్ చేసేటప్పుడు బిఫోర్ యొక్క ఇంపార్టెన్స్ని, తర్వాత రీడ్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెన్స్ని మనం కాన్సెప్ట్ని రాయవలసిన అవసరం ఉంది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ద స్ట్రాటజీస్ ఆఫ్ మల్టీగ్రేడ్ టీచింగ్ అండ్ మల్టీ లెవెల్ టీచింగ్. మల్టీగ్రేడ్ టీచింగ్ అండ్ మల్టీ లెవెల్ టీచింగ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రోల్ ప్లే ఇన్ క్లాస్ రూమ్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రోల్ ప్లే ఇన్ క్లాస్ రూమ్ అంటే మనకు ఇచ్చినటువంటి టాపిక్లో ఆ డైలాగ్స్ని స్టూడెంట్ చేత క్లాస్ రూమ్లో వాళ్ళ చేత చదివించడం, రోల్ ప్లే చేయించడం. సో ఇది చాప్టర్లో ఉండేటువంటి ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రాథమికంగా నేను మీకు ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ చదవండి. తర్వాత ఇవి చదివిన తర్వాత మీకు నచ్చినట్లయితే, టైం ఉన్నట్లయితే మిగతా చదవండి ఫ్రెండ్స్. చాప్టర్ 5లో మనం మోస్ట్లీ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇయర్ ప్లాన్ అండ్ యూనిట్ ప్లాన్ అండ్ ఆల్సో పీరియడ్ ప్లాన్. దీంట్లో మీరు ఆల్రెడీ మీరు సెకండ్ ఇయర్లో నేర్చుకుని ఉంటారు కదా పీరియడ్ ప్లాన్. తప్పనిసరిగా ఏదైనా ఒక లెసన్కి పీరియడ్ ప్లాన్ ప్రిపేర్ అయ్యి ఉండండి. లెసన్ ప్లాన్ రాసుకోవడానికి కానీ, స్టెప్స్ కానీ, ఏదో ఒక టాపిక్ తీసుకొని దాన్ని అనుగుణంగా స్టెప్స్ వైడ్గా పీరియడ్ ప్లాన్ రాసుకోవడం. ఇది ఆల్రెడీ మీకు వచ్చిందనుకుంటాను. తర్వాత వాటి ఇంపార్టెన్స్, ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ని మనం ఫస్ట్ క్వశ్చన్ చూసాం. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ టు మేక్ ద క్లాస్ రూమ్ ఎఫెక్టివ్నెస్. తరగతి గదిని ప్రభావితంగా చేయడానికి ఈ TLM అనేది
టిఎల్ఎం అనేది వాటి యొక్క ఇంపార్టెన్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఓన్గా మనం ప్రిపేర్ చేసుకుని ఉన్నట్లయితే సో విద్యార్థులకి ఏ విధంగా అర్థమవుతుంది ఎఫెక్టివ్గా అన్నట్లు టిఎల్ఎం యొక్క ఇంపార్టెన్స్ని మనం ఓన్గా రాసేయచ్చు ఈ సెకండ్ క్వశ్చన్ని. సో ఇది చాప్టర్ 5 సంబంధించి. నెక్స్ట్ చాప్టర్ 6 చూద్దాం. నెక్స్ట్ మనం చాప్టర్ 6లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిసిఈ, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అంటాం కదా. సో అండ్ ఇట్స్ హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్ టు లెర్నర్. మనం సిసిఈ మోడల్ యొక్క ఇంపార్టెన్స్ని, తర్వాత హౌ ఇట్ ఈజ్ యూజ్ఫుల్ టు లెర్నర్ అనే దాన్ని క్వశ్చన్ నెంబర్ 1గా చూస్తాం. ఈ సిసిఈ మోడల్ మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. F1 F2 అట్లా అంటాం కదా. యూనిట్ టెస్ట్ మనం ఇప్పుడు ఈ ఫార్మేట్లో మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం. అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ అండ్ రైట్ ద టూల్స్ ఆఫ్ ఇట్. అంటే ఫార్మేటివ్ అంటే దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఫార్మేటివ్ అండ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ని మనం రాయాలి. తర్వాత ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క టూల్స్ రాయాలి. ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క టూల్స్ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఎన్ని మార్క్స్కి ఇస్తాం, షార్ట్ ఆన్సర్స్కి ఎట్లా ఇవ్వాలి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి ఎట్లా అన్నట్లు. అదేవిధంగా సమ్మేటివ్ యొక్క టూల్స్ అంటే సమ్మేటివ్ యొక్క టూల్స్ అంటే 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఎట్లా ఉండాలి, షార్ట్ ఆన్సర్స్ ఎట్లా ఉండాలని అని. సో ఇదన్నమాట ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్. SA1 SA2 అంటాం కదా. ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ రాయాలి. అదేవిధంగా వాటి యొక్క టూల్స్ కూడా మనం కాన్సెప్ట్ గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకి పేపర్ 4లో ఉన్నటువంటి చాప్టర్ 6లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్.